చెదరు. వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపింతును. హల్లెలూయా. వారు ఏడ్చుకుంటూ వస్తారట. ఎక్కడికి? దేవుని యొక్క మందిరానికి. హల్లెలూయా. ఏడవడం ద్వారా మీకు ఏడ్చుచు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడట వారిని నడిపిస్తాడట. హల్లెలూయా. అదే చూడండి, ఆయన వాక్యం ఏం సెలవిస్తుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోవాలి. యెహోవా యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ఏం చేయాలి? ధ్యానించాలి. హల్లెలూయా. 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 వింటున్నారా? వినబడుతుందా? అయితే వారు ఏడ్చుచు వచ్చేదారు. ఏడ్చుచు దేవుని సన్నిధికి వచ్చినప్పుడట దేవుడు వాళ్ళను నడిపిస్తాడట. హల్లెలూయా. నీవు నడవవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నువ్వు నడవవలసిన మార్గమును దేవుడే నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడట నువ్వు అన్ని మర్చిపోవాలి. నీకు కష్టము, బాధ, దుఃఖము, ఏడుపున్న వాట్ ఎవర్ ఇట్ మేబీ, అవన్నీ బయట వదిలిపెట్టి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా. ఒకవేళ నీలో ఒక తెలియని బాధ, దుఃఖం, వేదన వెంబడిస్తున్నదేమో, అట్టి వేదన నుండి నువ్వు విడిపించబడాలి. నువ్వు ఆ దుఃఖం నుండి విడిపించబడాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమన్నాడంటే, క్షామకాలమున నేను వారిని తృప్తిపరచి వారి ఎముకలను బలపరిచి వారు నడవవలసిన త్రోవలో నడిపిస్తాడు. హల్లెలూయా. నీకు క్షామం కలిగిన అంటే నీకు కరువు వచ్చినప్పుడు కూడా చూడండి, ఆ కరువు అనేది ఎక్కడ మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఎక్కడ? ఏలియా ఎక్కడికి వెళ్ళిండు? సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళిండు. విధవరాల దగ్గర ఏమీ లేదు, కానీ దేవుడు ఆ కరువులో ఆమెను ఏం చేసిండు? క్షామకాలమున వారిని ఏం చేసిండు? నడిపించిండు, పోషించిండు. హల్లెలూయా. నీ దేవుడు సమస్తము చేయ సామర్థ్యుడై ఉన్నాడు నీ పక్షంగా. అందుకే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడట నీ యొక్క కన్నీటిని దేవుని పాదాల యొద్ద ప్రోక్షించినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు. హల్లెలూయా. చూడండి, మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కొన్ని ప్రయత్నాలల్లా విఫలమవుతాం, కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రయత్నం చేసింది అది ఎప్పటికీ కూడా విఫలంగా. నా యొద్దకు వచ్చి వాడును ఎంత మాత్రం ఏం చేయదట? సందేహించదు. హల్లెలూయా. నీవు సందేహించినట్లయితే, నీ విశ్వాసంలో నువ్వు సన్నగిలినట్లయితే దేవుని యొక్క బాటలో, మార్గంలో నువ్వు నడవలేవు. కారణం ఏంటి తెలుసా? నీ విశ్వాసము నీతోనే లోతున నడవనందు వలన నీవేమైపోతున్నావు తెలుసా? ఇంకా నువ్వు ముందుకు రాలేకపోతున్నావు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాల్వ యొద్దకు వారిని నడిపిస్తాను. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడు? 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గల యొద్దకు నడిపించాడు. హల్లెలూయా. అదే విధంగా దేవుడు వాళ్ళను ఎక్కడికి నడిపించిందంటే, వారికి నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవని అన్నప్పుడు దేవుడు ఆ బండలో నుండి నీటిని రప్పించి వారి యొక్క దాహాన్ని తీర్చాడు. హల్లెలూయా. నీ యొక్క యేసుక్రీస్తు ప్రభుకున్న ఆత్మ దాహము మనము కూడా కలిగి అనేకులను దేవుని సన్నిధికి మనం నడిపించే వారి ఉండాలి. హల్లెలూయా. నిన్ను త్రొట్టిల్లకుండా, నువ్వు పడిపోకుండా, ఒకవేళ పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నా దేవుడు నిన్ను మరలా లేపి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు చక్కగా పోవు బాటను అంటే చక్కగా వెళ్ళు మార్గంలోకి దేవుడు నడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము ఆయన ఏం చేయడు?
త్రోసివేయుడు. హల్లెలూయా. అందుకే ఇర్మియా 33:3లో చూస్తే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా అంటాడు. నువ్వు ప్రార్థించడమే ప్రారంభించినట్లయితే, ప్రార్థించడమే ఆలస్యం, దేవుడు నీకు మాట్లాడడానికి సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ ఆ పరిస్థితిని నువ్వు జయించాలంటే, ఆ కన్నీటి ఒకవేళ నీ జీవితంలో దుఃఖము, వేదన, మనోవేదనతో నువ్వు ఉన్నావేమో, కానీ అదంతటి నుండి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. వారు ఏడ్చుచు వచ్చిరట. అన్న కూడా ఏడ్చుకుంటూ దేవుని మందిరానికి వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? సంతోషంగా వెళ్ళగలిగింది. హల్లెలూయా. నువ్వు ఏడ్చుచు వచ్చి, కుమారుడు లేడని ఏడుస్తా ఉంది, అన్ని ఉన్నాయి, అందరూ ఉన్నారు, కానీ నాకు కుమారుడు లేడు అన్న వేదన ఆమెను ఏం చేసింది తెలుసా? చాలా కృంగదీసింది. వెంటనే యేసయ్యను పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని మందిరంలోకి వచ్చి, ఒక్క కుమారుడిని నేను నీకు ఇస్తా ప్రభా అని చెప్పి అడిగింది. దేవుని సన్నిధికి వచ్చి ఏడవడం ప్రారంభించింది. రియల్ గా దేవుడు ఒక చక్కటి కుమారుడిని ఇచ్చింది. హల్లెలూయా. నీ కన్నిటిని ఎన్నడూ కూడా దేవుడు ఏం చేయడం తెలుసా? త్రోసివేయుడు. ఆయన ఎదురుకు వచ్చి వాడిని ఎంత మాత్రమును ఆయన త్రోసివేయుడు. నువ్వు ఆయన దగ్గరికి రా. ఆయన ఏమన్నాడు? నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. హల్లెలూయా. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకోండి. అపవిత్రంగా పాపంగా జీవించిన మనల్ని దేవుడు అంటున్న మాట ఏంటంటే, మన చేతులను, మన ప్రాణాత్మ దేహమును ఏం చేయాలి తెలుసా? శుద్ధి చేసుకోవాలి. చూడండి, స్నానం చేయడానికి సోపు వాడతాం, కానీ ఆత్మకు కావాల్సిన క్లీనింగ్ ఏంటి తెలుసా? దేవుని వాక్యము చదవడం, దేవుని యొక్క ప్రార్థన. మనం ప్రార్థన చేసినప్పుడు, మన పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుని రక్తము ద్వారా మనం కడగబడి శుద్ధి చేయబడతాం. హల్లెలూయా. దేవుని వాక్యమును మన వెనుకలో ఫలింపజేసి దీవించును గాక. ఆమేన్.